విజయవాడ ధర్నా చౌక్లో వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో తలకిందులుగా నిలబడి శీర్షాసనం వేశారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలిపారు. మెగా డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థుల ఈవెంట్స్కు వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 లక్షల మంది ఉద్యోగులు భద్రత లేక ఆవేదనలో ఉన్నారన్నారు. డిఎస్సిలో 30% వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. జీవోలో అనేక మార్పులు చేయడంతో అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని వాపోయారు. పీఈటీ ఉపాధ్యాయులందరికీ 30% వెయిటేజ్ ఇచ్చి ఈ డిఎస్సిలోనే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో 2017 సంవత్సరంలో వారికి ఈ జీవో అమలయ్యేటువంటిది. కానీ తర్వాతి కాలంలో ఈ జీవోలు అనేక మార్పులు వచ్చి ఆ జీవోలు రద్దు చేశారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రీథింక్ చేసి కొత్త జీవో ఇచ్చి వారి భవిష్యత్తును కాపాడాలని చెప్పి ఒకవైపున కోరుతా ఉన్నారు. ఇంకొక వైపున నిన్న లేక మొన్న అసెంబ్లీలో నిరుద్యోగులకు క్రీడాకారులకు 3% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎవరి ముక్కులో పెట్టడానికి 3% మీరు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కోచింగ్ సెంటర్లో ఉంటూ డైరెక్ట్ టు డిఎస్ ఎగ్జామ్ రాస్తూ పోస్టులు కొడతా ఉంటే క్రీడలు నమ్ముకొని చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని మాకు ఇదే జీవితం అని చెప్పి క్రీడల్ని నమ్ముకున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర గేట్ల దగ్గర కూర్చొని గేమ్స్ ఆడించుకుంటున్నారు 5,000కి 6,000కి. ఈ వ్యవస్థ మారాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేర్చాలి. అప్పుడే చిన్నగా ఉన్నప్పటి నుంచి విద్యార్థులకి మంచి క్రమశిక్షణ మంచి క్రీడాకారులుగా తయారవుతారు. ఈరోజు చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో ప్రతి టీచరు వాళ్ళకి కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. హెచ్ఎంలు వాళ్ళని మొక్కుతూ ఉన్నారు, అయ్యా మీరు డిసిప్లిన్గా ఉండండి, మేము చదువు చెప్పలేకపోతున్నామని చెప్పి టీచర్లు పిల్లల్ని వేడుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.